అందరికీ నమస్కారం. నా పేరు గీత. మాది కొత్త చెరువు కమిటీ, శ్రీ సత్యసాయి జిల్లా. నాకు ఇవ్వబడినటువంటి వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములు, లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనములు. 4వ వచనము, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీయూ చేయనేరని వారికి భయపడకుడి. 5వ వచనము, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడత్రోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ఈ వాక్యం యొక్క వివరము. మనుషులు దేహమును చంపవచ్చును, కానీ లోపలి జీవాత్మను ఏమీ చేయలేరు. జీవాత్మ బయటికి కనిపించేవాడు కాడు. దేహము కనిపించును, కావున దేహమును చంపవచ్చును. అంతకంటే ఎవరు ఏమీ చేయలేరు. అటువంటి వారికి భయపడవలసిన పని లేదు. భయపడవలసింది ఒకే ఒక్కనికి మాత్రమే. వాడు చనిపోయిన తర్వాత నీవు చేసుకున్న పాపములను లెక్కగట్టి పాపములకు తగినట్లు శిక్షించి అనుభవింపజేయును. అటువంటి పాపములను లెక్కగట్టి అనుభవింపజేయు దేవునికి మాత్రమే భయపడాలి. మనిషి చనిపోయిన తర్వాత మనిషికి సంబంధం తెగిపోవును. చనిపోయిన వాడు చంపిన వాని ఇంటిలో తిరిగి పుట్టినా వాడు నాకు శత్రువు కదా అని మనిషి గుర్తించలేడు. దేవుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవాత్మను గుర్తించగలుగుతున్నాడు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఏ జన్మకు పోవున్నది కూడా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మనిషి చేసుకున్న కర్మను నమోదు చేసి అనుభవింపజేయు దేవునికి జీవుడు భయపడాలి, కానీ చనిపోయిన తర్వాత తనను గుర్తించని మనిషికి భయపడవలసిన పని లేదు. అందరికీ నమస్కారం.